ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏ వస్తువు కొనాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే క్షణాల్లోనే ఇంటికి వస్తున్నాయి. నిత్యావసరాల దగ్గర నుంచి పండ్లు, దుస్తులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఫర్నిచర్తో పాటు చివరికి మెడిసిన్ కూడా ఆన్లైన్లోనే కొంటున్నారు. అయితే మిగతా వస్తువుల్లా కాకుండా ఆన్లైన్లో మందులు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ డిస్కౌంట్లు వస్తున్నాయని ఆర్డర్ పెడితే నకిలీ మందులను అంటకట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇటీవలి ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ నామమాత్రపు జాగ్రత్తలు పాటిస్తూ ఔషధాలను విక్రయిస్తున్నట్లు తేలింది. మందుల షాప్కి వినియోగదారులు నేరుగా వెళితే షెడ్యూల్ H1, X జాబితాలో ఉన్న డ్రగ్స్ వైద్యుడి చీటీ ఉంటేనే అమ్ముతారు. ఆ వైద్యుడు ఔషధం వివరాలను తప్పనిసరిగా రిజిస్టర్లో నమోదు చేసుకుంటారు. అయితే ఆన్లైన్లో ఇలా జరగడం లేదని అధికారులు గుర్తించారు. కొన్ని సందర్భాలలో AI జనరేటర్ ప్రిస్క్రిప్షన్తో ఆర్డర్ ఇచ్చిన వెంటనే సరఫరా చేస్తున్నారు. దీంతో కొన్ని రకాల హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్, నిద్ర మాత్రలు కొనుగోలు చేస్తూ ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. కొన్ని రకాల మందులను భద్రపరచడం, వాటిని రవాణా చేయడంలో సరైన ఉష్ణోగ్రతలు తప్పనిసరిగా ఉండాలి. ఆన్లైన్లో విక్రయాలు జరిపే దుకాణదారులు ఇవేమీ పాటించకపోవడంతో మందుల నాణ్యత దెబ్బతిని పనితీరులో తేడాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మందులు అమ్మేవారు ఖచ్చితంగా ఫార్మసిస్ట్ అయి ఉండాలి. పలు దుకాణాలతో పాటు ఆన్లైన్లో విక్రయాలు జరిపే గోదాముల్లో ఫార్మసిస్టులు లేకుండానే ఔషధాలు సరఫరా చేస్తున్నారు. ఔషధాలు అమ్మాక ఇచ్చే రసీదులో మందుల వివరాలు, బ్యాచ్ నెంబర్, ఎక్స్పైరీ వివరాలు ఉండాలి. కానీ ఆన్లైన్లో చాలా చోట్ల రసీదులు సరిగా ఇవ్వటం లేదని తెలిపారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో మెడిసిన్ ఆర్డర్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. మీరు ఆన్లైన్లో ఔషధాలు కొనుగోలు చేస్తున్నట్లయితే ఫార్మసీ ఫోన్ నెంబర్, చిరునామా, DCA లేదా CDSCOల వంటి ప్రభుత్వ నియంత్రిత సంస్థల లైసెన్స్ ఉందా లేదా అని చెక్ చేయాలని అధికారులు తెలిపారు. వైద్యుడి చీటీ ఉంటేనే అమ్మకాలు చేసే ఆన్లైన్ స్టోర్లలో ఔషధాలను కొనాలని సూచిస్తున్నారు. అలాగే డిస్కౌంట్లు ఎక్కువగా ఇస్తే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు. ఆన్లైన్లో ఔషధాల కొనుగోళ్లకు సంబంధించి లేదా ఇతర ఔషధాలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని అధికారులు తెలిపారు.